చపాతీ చేసుకుంటున్నాను రండి అన్నాను. కొంచెం పిండి మిగిలింది కానీ ఉప్పు లేదు, ఉప్పు వేయలేదు నేను, ఉప్పు లేకుండాను చపాతీ చేసుకుంటున్నాను రండి అన్నాను. కానీ వీళ్ళ కోసం మీకు తెలుసు కదా ఇదే అరటి వాళ్ళకి మరుగు చలికాలంలో తింటారు కదా, అందువల్ల చలికాలం తినేది ఏడమ్మా వీళ్ళ సరిపోతుంది కదా, మీకు తెలియదు ఏంటంటే వీళ్ళు బయటకి అనేది ఇవ్వరు అనేది. ఇంకా మా అరే చిన్నది అది పెద్దది వచ్చిందితో పెద్ద చేయాల్సింది. చిన్న చేయాల్సింది పెద్ద చేయాల్సి. నా చపాతీ కష్టాలు చూడండి ఎలా ఉందో. నా చపాతీకి వచ్చిన కష్టాలు ఇది. ఏమైంది? నా చపాతీకి వచ్చిన కష్టాలు కాదు, ఉప్పు లేని చపాతీ. అదే నా చపాతీకి వచ్చిన కష్టాలు ఈరోజు. ఏ చర్మం అది, ఏ చర్మం కాదు రొట్టి. చర్మం ఎందుకు తింటారు వాళ్ళ? రొట్టి అది పిండి, గోధుమ పిండి. మరుగు తెలియదు నీకా? మరుగుగా మరుగు తెలీదా? ఇది అరబీ వాళ్ళు తెలియదు మరుగుగా. చలికాలంలో ఎక్కువగా చేస్తారు చూడు చలికాలంలో. చర్మం కాదు ఇది, నీకు చర్మంలా కనిపిస్తుందా? చర్మం కాదు ఇది, రొట్టి. ఈ పిండితోనే కలిపింది, గోధుమ పిండి రొట్టి. అది గోధుమ పిండి కలిపి రొట్టి. అది మిగిలిన నేను చపాతీ చేసుకుంటున్నాను. కానీ చిన్న చేయాల్సింది పెద్ద చేసేసాను, అలా పడిపోయింది. ఉప్పు లేదు, తర్వాత వేసుకున్నాను ఉప్పు లేదు. పిండి మిగిలింది కదా అని నేను అలా చపాతీ చేసుకుంటాను. కానీ ఇది మళ్ళీ మా మేడం అడిగింది అనుకో, తనకి ఇచ్చేయాలి బాబు అలాగా. చూస్తా, నా నోటికి ఉందో తన నోటికి ఉందో బాబు నోటికి ఉందో తెలీదు. ఉప్పు లేదు కాబట్టి తినరు ఇది. నీకు ఇది ఆల్రెడీ తెలుసు కదా, ఇది గల్ఫ్ కంట్రీలో అరబీ వాళ్ళు తినే ఫుడ్ అని తెలీదా? చెమట మనం చెమట అయిపోయింది. చెమట నువ్వు తినలేదు ఎప్పుడు ఇదే? గల్ఫ్ కంట్రీలో అరబీ వాళ్ళ ఫుడ్ ఎక్కడ తినలేదా? ఖత్తర్లో అయినా కోవిడ్లో అయినా ఎక్కడ తినలేదు. అయితే నేను చేసేది అయితే వాళ్ళ ఇష్టం, వాళ్ళ తింటారు. చలికాలం వస్తే ఇది నాకు అదే డ్యూటీ. వినిపించలేదు ఇప్పుడు కూడా? చెప్పు, వినిపిస్తుందా? పెట్టున్నానేమో తెలియదు కానీ ఇప్పుడు కూడా ఇది పెడతాలి చూడు. అని ఎలా చేసుకోవాలో లైవ్ చూడు, లేకపోతే ఇది హాఫ్ కొంచెం వీడియో వస్తుంది చూడు. లేకపోతే ఆ పిండితో కొంచెం నేను రొట్టి చేసుకుంటాను తిన్నటికి. నీకు తెలుసు అనుకుంటా, తినుంటావు. కానీ నేను తిన్ను. ఇది మటన్ వేస్తాను కాబట్టి తిన్ను. వీళ్ళకైతే చలికాలంలో రోజు డైలీ అదే పని. నాకు నైట్ అయితే అదే పని, ఇలా చేసి పెట్టాలి. ఇది మొత్తం రొట్టి. మీకు కనిపిస్తుందా లేదా? రొట్టి వేసి దాన్ని కరగాలి. రొట్టి మొత్తం ఉడకాలి. ఉడికితే నీకు ఇదవుతుంది.